వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మన అటువంటి క్లాసుల్లో భాగంగా ఈరోజు టాపిక్ పేరు క్షేత్రమితి మెన్సురేషన్. చాలా ముఖ్యమైన టాపిక్. సో ఈ క్షేత్రానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని కూడా మన లాస్ట్ క్లాస్లో పెట్టడం జరిగింది. ఆ క్లాస్లో మీరు చూసుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎలాంటి ఫార్ములాస్ ఉంటాయి అని డీటెయిల్గా, సో త్రిభుజాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ త్రిభుజాల యొక్క సమబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, లంబకోణ త్రిభుజము, వాటి యొక్క ఫార్ములాస్, చతురస్రము, దీర్ఘచతురస్రము, వృత్తము, అర్ధవృత్తము, గోళము, వీటన్నిటి కూడా శంకు, మన వాటి ఇంకా 3 డైమెన్షన్గా చెప్పలేదు, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము క్షేత్రమితి అనే టాపిక్లో మనం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈరోజు టాపిక్లో ఇటా మెథడ్ నేర్చుకుంటాం. క్వశ్చన్ 1. ఒక త్రిభుజం యొక్క భుజాలు 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు అయిన ఆ త్రిభుజం వైశాల్యం ఎంత? ఇక్కడ ఒక త్రిభుజం యొక్క భుజాలు 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు ఇచ్చిందంటే ఒక త్రిభుజం తీసుకొని ఈ త్రిభుజం యొక్క 3 భుజాలు కూడా వేరు భుజాలు ఉన్నాయని అర్థం. దీని యొక్క భుజాలు మనకు వేరు భుజాలు ఉన్నాయని అర్థం. ఎందుకంటే 10 సెంటీమీటర్లు, సో 8 సెంటీమీటర్లు, సో 10 సెంటీమీటర్లు, 12 అంటే అనుకుందాం మనం. అప్పుడు 3 భుజాలు వేరు అంటే ఏ త్రిభుజం సంబంధించింది? ఇది విషమబాహు త్రిభుజము. అసమాన భుజాలు కలిగినది, వేరు భుజాలు కలిగినని అసమ త్రిభుజము లేదా విషమబాహు త్రిభుజం అంటాం. సో విషమ త్రిభుజం ఈజ్ ఈక్వల్ టు బాహు త్రిభుజం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్, వైశాల్యం, త్రిభుజ వైశాల్యం అని చెప్పాలన్నమాట. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇక్కడ మనకు ఎస్ అంటే ఒక భుజం మీద కనుక్కోవాలి, సైడ్ అనమాట. కనుక్కోవడం ఫస్ట్ ఏం చేయాలి అంటే కూడాలి 8 ప్లస్ 10 ప్లస్ 12 బై 2 ఈజ్ ఈక్వల్ టు 30 బై 2 ఈజ్ ఈక్వల్ టు 15. మనకి ఏమొచ్చింది? మనకు ఎస్ విలువ వచ్చింది. ఈ వైశాల్యంలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 15 ఇంటూ 15 మైనస్ 8, 15 మైనస్ 10, 15 మైనస్ 12 ఈ విధంగా తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 15 మైనస్ 8 7, 15 మైనస్ 10 5, 15 మైనస్ 12 3. మనం ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సో 15 105, 15 15, సో 15 225 ఇంటూ 7, 515, 15 225, 7 5 చేతన 3, 7 14 3, 14 3 17 7, చేతన 1 21 14 15, సో 1575. సో ఈ 1575 అనేది మనకు దీనికన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా రాదో చూసుకోవాలి. సో ఈ 1575 మనం దేనికి పర్ఫెక్ట్ రానప్పుడు మనము 1570 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రధాన భాజకాలు కనుక్కోవాలి. ఈ 1575 దేంతో పోతే మనకు 5తో పోతాయి. 5 ముళ్ళ 15, 5 1 5, 5 5 25. మళ్ళీ వేస్తే 5 6, సో 5 5 6 30. సో మనము దీంతో 5 6 30, 5 ముళ్ళ 15. దీనికి మనము దీంతో చేస్తే సో 7 1 7 9 63. అక్కడ కింద వచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాలి. ఆప్షన్ మనకు ఈ 2 ప్రధాన సంఖ్యలు వచ్చినాయి కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని √25 ఇంటూ సో √7 9 63 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ 9 3 9 పోయినప్పటికీ దీనివల్ల మనకు 63 ఇచ్చింది కాబట్టి దీన్ని 5 రూట్
63గా మనకు ఆప్షన్లో కింద ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి మనం డిసైడ్ చేస్తాం. సో కాబట్టి దీన్ని 5√63గా తీసుకోవచ్చు. లేదంటే దీన్ని ఇంకా రకంగా చేసుకోవచ్చు. దీన్ని మనము 3/9 మార్చుకోవచ్చు. అప్పుడు ఆప్షన్ ఏ విధంగా ఉందో చూసుకోవాలి కింద. సో 3/9 అనుకున్నప్పుడు మనకు అప్పుడు మనం √25. సో √25 ఇంటూ √9 ఇంటూ √7. అప్పుడు 5 ఇంటూ 3 ఇంటూ 7. అప్పుడు 15√7 అవుతుంది. 15√7 అన్నా సో 5√63 అయినా ఒకటి. ఆప్షన్ కింద 15√7 ఇచ్చినప్పుడు ఇక్కడ దాకా వేయాలి, లేదా ఇక్కడ మాత్రం ఇక్కడ దాకా వేసుకోవాలి. ఏ విధంగా చేసుకున్నా మన ఆన్సర్ రైట్. సో సిచ్యువేషన్ బట్టి మనం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ త్రిభుజం యొక్క భుజాలన్నీ వేరు వేరు భుజాలు ఇచ్చినప్పుడు అది ఏ త్రిభుజం కావాలి? విషమబాహు త్రిభుజము. దాని ఫార్ములా √s × s - a s - b s - c. సో s = a + b + c/2. ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2లో చూద్దాం. ఒక త్రిభుజం యొక్క భుజాలు ఒక త్రిభుజం యొక్క భుజాలు 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? అయినా ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఎప్పుడైనా ఏ త్రిభుజంలో అన్నా కానీ త్రిభుజం యొక్క చుట్టుకొలతను ఎక్కడైతే అన్నాడో మనకు ఈ యొక్క త్రిభుజాల యొక్క చుట్టుకొలత మనకు వేరు వేరు త్రిభుజాలు ఇచ్చినప్పుడు సో చుట్టుకొలత = త్రిభుజం యొక్క చుట్టుకొలత = a + b + c. ఇప్పుడు ఇది వేరు వేరు భుజాలు కలిగినటువంటి త్రిభుజం అంటే అసమబాహు త్రిభుజం లేదా విషమబాహు త్రిభుజం. దీన్ని యొక్క చుట్టుకొలత కూడా మనకు a + b + c సింపుల్ కాబట్టి ఏ విలువ ఎంత మనకి 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు = 15 సెంటీమీటర్లు. దీన్ని మనము చుట్టుకొలత అంటాం. దీనికి ఫార్ములా a + b + c. ఈ విధంగా తీసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 90 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత? ఇక్కడ సమానబాహు త్రిభుజం అంటే ఏంటిది? ఒక త్రిభుజం తీసుకోవాలా? ఈ సమబాహు త్రిభుజం అన్నప్పుడు అన్ని భుజాలు సమానంగా ఉన్నదాన్ని సమబాహు త్రిభుజం అంటాం. సో అన్ని భుజాలు సమానంగా ఉన్నదానికి సమబాహు త్రిభుజ వైశాల్యం ఏంటిది? √3/4. సో √3/4 ఇంటూ 3/4². అయితే మనకు సమబాహు త్రిభుజం చుట్టుకొలత ఇచ్చిన మనకు చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? 3a లేదా a + చుట్టుకొలత = సమబాహు త్రిభుజం చుట్టుకొలత. చుట్టుకొలత మనం ఏం అనుకోవచ్చు? ఇప్పుడు భుజం అనుకోవచ్చు. = a + a. దీన్ని మనం 3a రాసుకున్నాం. అంటే ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నప్పుడు ఏమైతే ఫార్ములా 3a అన్న a + a అన్న ఒకటి. సో మనకు 3a ఎంత? 90. ఇప్పుడు a ఏమవుతుంది? 90/3. then a ఏమవుతుంది? 3 × 1 = 3 30. అప్పుడు భుజం విలువ ఎంత? 30. సో సమబాహు త్రిభుజ వైశాల్యం
మనకు వైశాల్యం ఉంది కదా, అది సమబాహు త్రిభుజ వైశాల్యము is equal to √3/4 into a square కదా. అప్పుడు మనకు is equal to √3/4 into ఏ వాల్యూ ఎంత ఇచ్చి మనకు 90, కాబట్టి 90 స్క్వేర్. 90 స్క్వేర్ మనం ఏమన్నా 90 into 90. సో is equal to √3/4 into 90 into 90. 90 into 90 ఎంత మనకు 8100. సో 8100. సో 81 ఈ √3 into 8100 ఉన్నప్పుడు ఈ 8100 మనం ఏం చేసుకోవాలి, మార్చుకోవాలి, కట్ చేద్దాం. సో is equal to 4 2 8 లేదా 8100 చేసుకోవాలి, కట్ చేసుకోవచ్చు. 8100/4. సో 4 గంటల 8. సో 4 గంటల 8. ఓకే. సో ఇక్కడ మనకు ఏ విలువ ఎంత మనకు 30. ఏ విలువ 30 అంటే వైశాల్యం సమాబాహు త్రిభుజ వైశాల్యం ఎంత √3/4 into a square. సో is equal to √3/4 into ఇక్కడ 90 రాసినాం. 90 అనేది వైశాల్యం కాదు, చుట్టుకొలత. మనకు కావాల్సింది ఏ స్క్వేర్ తీసుకోవాలి ఇక్కడ మనకు. కాబట్టి ఇది 30 స్క్వేర్ తీసుకుందాం. 30 స్క్వేర్. 30 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది అప్పుడు, సో √3/4 into 900 అవుతుంది అనమాట. ఈ 900 మనం కట్ చేస్తే సో 4 2 8 4 2 8 4. దీన్ని √3 into 225. దీన్ని మనము 225 into √3గా తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 225 into √3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఫోర్త్ క్వశ్చన్లో లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము 10 సెంటీమీటర్లు. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము 10 సెంటీమీటర్లు. ఎత్తు 20 సెంటీమీటర్లు అయినా దాని యొక్క భూమి ఎంత? దాని యొక్క బేస్ భూమి ఎంత? ఒకసారి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము 10 సెంటీమీటర్లు, ఎత్తు 20 సెంటీమీటర్లు అయినా భూమి ఎంత? ఇక్కడ మనకు లంబకోణ త్రిభుజ వైశాల్యం is equal to త్రిభుజ వైశాల్యము is equal to 1/2 into a into b. 1/2 into a into b. ఇక్కడ మనకు వైశాల్యం ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి 1/2 into అంటే వైశాల్యం ఎంత 10 సెంటీమీటర్లు ఇచ్చిండు. భూమి అడిగింది కాబట్టి 1/2 into భూమి ఇంటూ ఎత్తు ఇచ్చిండు మనకు 20 సెంటీమీటర్లు is equal to 10 సెంటీమీటర్లు. ఇక్కడ మన వైశాల్యం అనేది ఇచ్చిండు, అంటే 1/2 into భూమి ఇంటూ ఎత్తు is equal to వైశాల్యం. కాబట్టి మనకి ఇక్కడ భూమి అంటే b కదా, b is equal to 10 into 2/20. సో b is equal to 11 10 2 1 సెంటీమీటరు. సో భూమి ఎంత 1 సెంటీమీటరు. సో లంబకోణ త్రిభుజ వైశాల్యం is equal to 1/2 into బేస్ ఇంటూ హైట్ లేదా భూమి ఇంటూ ఎత్తు. ఇక మనకు 1/2 into ఏ ఎంత ఇచ్చిండు, మనకు 20 సెంటీమీటర్లు ఇచ్చిండు. భూమి అడిగిండు, వైశాల్యం 10 సెంటీమీటర్లు ఇచ్చింది. కాబట్టి మనకు భూమి 1 సెంటీమీటర్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. లంబకోణ త్రిభుజ వైశాల్యము లంబకోణ త్రిభుజ వైశాల్యము 40 సెంటీమీటర్లు. ఓకే. సో ఇక్కడ దాని భూమి
28 సెంటీమీటర్లు అయినా ఎత్తు ఎంత? ఎత్తు ఎంత? సో లంబకోణ త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు is equal to 1/2 into base into height. మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం 40 సెంటీమీటర్లు వైశాల్యం ఇచ్చింది, దాని భూమి ఎదురు ఇచ్చింది, ఎత్తు అయింది. కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ భూమి ఎంత 28 సెంటీమీటర్లు ఇంటూ ఎత్తు అడిగిన హెచ్ ఇది ఈక్వల్ టు 40 సెంటీమీటర్లు. సో కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 2/28. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 పదుల 4 ఏళ్ళ 10 గంటల 20/7. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 గంటల 14. సో 2 పూర్ణాంకం 6/7 సెంటీమీటర్లు. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రతిక్రమంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం లేదు, ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. సమబాహు త్రిభుజ వైశాల్యము వైశాల్యము 3√3 అయినా భుజం ఎంత? భుజం ఎంత? ఇక్కడ భుజం ఎంత అని అడుగుతున్నాం. సమబాహు త్రిభుజ వైశాల్యం 3√3 అయినా భుజం ఎంత? సో సమబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి మనకు? సమబాహు త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a స్క్వేర్. సమబాహు త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a స్క్వేర్. ఇప్పుడు మనము సో ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a స్క్వేర్. సో a స్క్వేర్ కదా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? వైశాల్యం వాళ్ళకి ఇచ్చింది 3√3 ఇచ్చిండు, అంటే వైశాల్యం ఇటు రాసుకున్నాం అన్నమాట 3√3. సో అప్పుడు a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3√3/√3/4. ఇప్పుడు 4 ఏమవుతుంది? 5 పోతుంది. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 4. √3 క్యాన్సల్. అప్పుడు మనకు సమబాహు త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 12 సో √12 మనము ప్రైమ్ ఫ్యాక్టర్లకు మార్చుకోవాలి. అంటే 2 6 జా 2 3 జా. సో 2 6 జా 2 3 జా అంటే a ఈజ్ ఈక్వల్ టు √4 ఇంటూ √3. దీన్ని √4 మనం తీసుకుంటే సో 2√3 అని చెప్పుకోవచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు భుజం ఈజ్ ఈక్వల్ ఎంత? 2√3. కొంచెం కేర్ఫుల్గా ఇక్కడ ఈ 3/4 4 5 విషయం మనం చూసుకోవాలా. 3 క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 4√3 అయినా సేమ్ క్వశ్చన్ ఉంది. అయినా దాని భుజం ఎంత? భుజం ఎంత? ఇక్కడ భుజం అడుగుతుంది. ఓకేనా? సో భుజం ఎంత? సమబాహు భుజం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమబాహు త్రిభుజ వైశాల్యము
is equal to √3/4 into a square. ఇక్కడ మనం ఆల్రెడీ వైశాల్యం ఇచ్చాము అనుకో కాబట్టి √3/4 into a square is equal to 4√3. ఓకేనా 4√3 అక్కడ 3√3 ఇచ్చింది 4√3 ఇచ్చాము. అప్పుడు a square is equal to 4√3/√3 into 4/1. 4/1 ఈ 4 కిందికి 4 అనేది పైకి పోయింది అనమాట. అప్పుడు √3 క్యాన్సల్. a square is equal to 4 4 16. a is equal to √16 or a is equal to 4. భుజం ఎంత? కాబట్టి ఆన్సర్ is 4. క్వశ్చన్ నెంబర్ 8. త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి భుజాల నిష్పత్తి 1/2:1/4:1/5 1/3:1/4:1/5. దాని యొక్క చుట్టుకొలత 94 సెంటీమీటర్లు అయిన అతి చిన్న భుజం యొక్క పొడవు ఎంత? చూడండి సార్ క్వశ్చన్లో ఇక్కడ త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి 1/2:1/4:1/5. దాని యొక్క చుట్టుకొలత 94 సెంటీమీటర్లు అయినా దాని అతి చిన్న భుజం యొక్క పొడవు ఎంత? ఫస్ట్ మనం ఏం చేయాలా? ఈ నిష్పత్తిని మనం కాసుగా తీసుకోవాలా. సో అప్పుడు 1/3:1/4:1/5 లా కాసాగా ఎంత? సో 4 12 12 40 60 కాసాగు. ఇక అప్పుడు మనకు భుజాలు వస్తాయి, ఫేవరెట్ భుజాలు వస్తాయి కాబట్టి 3తో ఎన్నిసార్లు అవుతుంది? 20x అనుకోవచ్చు. 20x + 4 15 15x + 5 12 12 5 12x. అప్పుడు మనకు మొత్తం భుజాలు 20x 15x 12x. మనకి ఇక్కడ చుట్టుకొలత అంటే ఏంటి ఫార్ములా? చుట్టుకొలత is equal to త్రిభుజం చుట్టుకొలత is equal to a plus b plus c. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 20x plus 15x plus 12x is equal to 94 సెంటీమీటర్లు. దీన్ని మనం రాసుకుంటే 20 35 37 47 47x is equal to 94 సెంటీమీటర్లు. x is equal to 94/47 42 80 14 సెంటీమీటర్లు is equal to 41 సెంటీమీటర్లు. ఎంత x వాల్యూ మనకి ఎంత వచ్చింది? మనకి ఇప్పుడు 2 సెంటీమీటర్లు వచ్చింది. అతి చిన్న భుజం యొక్క పొడవు. అతి చిన్న భుజం పొడవు is equal to ఇక్కడ మనకు ఎంత? అతి చిన్న భుజం అనేది ఇక్కడ 12x 15x 20x. అతి చిన్న భుజం ఏంటి మనకి ఇక్కడ క్వశ్చన్లో? 12x అవుతుంది. అప్పుడు 12x is equal to 12x is equal to 12 into 2 is equal to 24 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇదే చిన్న భుజం అన్నింటికంటే కాబట్టి మనము 12x అని అనుకోవాలన్నమాట. క్లియర్? ఇక్కడ నిష్పత్తి ఇచ్చేప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా వాటి యొక్క అసలు భుజ పొడవులు అనుకుంటున్నాం. ఈ నిష్పత్తిలోని కాసాగా తీసుకుందాం.
20x 15x 12x వచ్చింది. ఈ 20x + 12x + 15x = 47x. 47x విలువ ఎంత మనకు 94. x విలువ ఎంత వచ్చింది 2, చిన్నది కాబట్టి 12x, 12 × 2 24. దీని వెళ్ళకుండా వస్తుంది కాబట్టి ఇలా డీటెయిల్ చేయడం వల్ల బాగా నీట్గా అర్థమవుతుంది అంతే. ఓకే, నా క్వశ్చన్ నెంబర్ 9. లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు వరుసగా 15 మీటర్లు 8 మీటర్లు అయిన కర్ణం ఎంత? ఇక్కడ మనకు లంబకోణ త్రిభుజం వచ్చాయి కాబట్టి కర్ణం ఎంత. సో ఇప్పుడు లంబకోణ త్రిభుజంలో మనము దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో దీన్ని భూమి అన్నాము, దీన్ని ఎప్పుడు అనుకున్నాం. దీన్ని మనము కర్ణంగా భావిస్తాం. ఇది కర్ణం రావాలంటే సో √a² + b². సో కర్ణం ఫార్మేట్ కర్ణం √a² + b². అప్పుడు మనకు కర్ణంలో విలువ ఏ విలువ ఎంత మనకు 15 మీటర్లు 1 8 మీటర్లు అయినా సో ఇది = 15² + 8² 15 225 864 5 4 9 6 2 8 289. సో ఇది ఈ 229 దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ 17 ఇది 17 సెంటీమీటర్లు. అన్ని మీటర్లు వేస్తే మనం మీటర్ తీసుకోవాలా, సెంటీమీటర్ తీసుకోవాలి. కర్ణం √a² + b². మనము పైథాగరస్ థీరం అని అంటాం. దానికోసం మనము ఈ కర్ణం ఎప్పుడు ఇచ్చినా మనం ఇది కర్ణం అన్నాం కాబట్టి ఈ a² + b² చేస్తే ఎప్పుడు మనం కర్ణం వస్తుంది. సో కర్ణం సో లంబకోణ త్రిభుజంలో ఒక కోణం అవుతుందని 90 డిగ్రీల కోణం ఉంటుందన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ డయాగ్నల్ షేప్లోనే ఇట్లుంటుంది కర్ణం. √a² + b². క్లియర్? రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 15 మీటర్లు, వెడల్పు 8 మీటర్లు అయిన వైశాల్యం ఎంత? ఫస్ట్ మనం దీర్ఘచతురస్రం అనే కళ్ళకి ఏం రావాలి? దీర్ఘచతురస్రం గుర్తురావాలి. సో దీన్ని దీర్ఘచతురస్రం అంటారు. ఈ దీర్ఘచతురస్రం యొక్క ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అన్ని కోణాలు 90 డిగ్రీల కోణం కలిగి ఉంటాయి. సో ఈ యొక్క ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, అది మనకు తెలుసు. సో దీర్ఘచతురస్ర వైశాల్యము = L × B లేదా పొడవు × వెడల్పు. చిన్న ఫార్ములా, పొడవు × వెడల్పు. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు 15 సెంటీమీటర్లు ఇచ్చిన వెడల్పు 8 మీటర్లు. ఇది 15 × 8 120. ఓకేనా? 120 స్క్వేర్ మీటర్స్ అంటారు. స్క్వేర్ మీటర్స్ కాబట్టి మీటర్లలో ఇచ్చింది కాబట్టి మీటర్లలో. చదరపు మీటర్లు అంటాం తెలుగులో. చదరపు మీటర్లు అంటాము, ఎందుకంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి చదరపు మీటర్లు అంటాం అన్నమాట. క్లియర్? సో దీర్ఘచతురస్ర వైశాల్యం = పొడవు × వెడల్పు, అంతే ఫార్ములా. దాంతో ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 11.
దీర్ఘచతురస్రం చుట్టుకొలత 35 సెంటీమీటర్లు, దాని వెడల్పు 7 సెంటీమీటర్లు అయిన పొడవు ఎంత? ఒకసారి క్వశ్చన్ ఏమవుతుంది మనకు? దీర్ఘచతురస్రం చుట్టుకొలత 35 సెంటీమీటర్లు, దాని యొక్క వెడల్పు 7 సెంటీమీటర్లు అయినా పొడవు ఎంత? ఫస్ట్ మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా తెలవాలి. దీర్ఘచతురస్రం చుట్టుకొలత is equal to 2 into L plus B. 2 into L plus B. 2 into L plus B. ఈ చుట్టుకొలత ఇక్కడ మనం ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి 2 into L plus B is equal to 35 సెంటీమీటర్లు. అంతే కదా? 35 సెంటీమీటర్లు. ఇందులో మనకి ఏమి ఇచ్చిండు? 2 into L plus B వాల్యూ ఎంత వచ్చింది? 7 is equal to 35 సెంటీమీటర్లు. అప్పుడు మనకు దీనికి ఏమవుతుంది? 2 into L అయితే 2L plus 14 is equal to 35 సెంటీమీటర్లు. దెన్ 2L is equal to 35 minus 14. దెన్ 2L is equal to 5 1 3 21 సెంటీమీటర్లు. దెన్ L is equal to L is equal to 21/2 is equal to 10.5 సెంటీమీటర్లు. ఇక్కడ మనకు ఫస్ట్ తెలవాల్సింది ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత is equal to 2 into L plus B, లేదా 2 into పొడవు ప్లస్ వెడల్పు కదా. 2 into పొడవు ప్లస్ వెడల్పు అనుకున్నాం అన్నమాట. సో ఈ ఫార్ములా మనకి ఏమైపోయింది? వైశాల్యం ఇచ్చిండు, అలాగే వెడల్పు ఇచ్చిండు, పొడవు అడిగిండు. కాబట్టి 2 into L plus B is equal to 35. అప్పుడు ఈ 2 into L ఏమవుతుంది? 2L అవుతుంది. 2 into B ఏమవుతుంది? 2 into 7 అవుతుంది. 14. 2L plus 14 is equal to 75. ఈ L ఇంటి ఉంచుకొని 14 ఇటు తీసుకొచ్చినాం. అప్పుడు 35 అయితే 14 ఎంత వస్తుంది మనకు? 21 వస్తుంది. 21. కాబట్టి 21 సెంటీమీటర్లు. 2L 2 భాగాలు ఇది L is equal to 21/2. సో కాబట్టి 10.5 సెంటీమీటర్లు అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12. దీర్ఘచతురస్రం పొడవు వెడల్పుల నిష్పత్తి. పొడవు వెడల్పుల నిష్పత్తి. ఓకే, 12:7. దాని వైశాల్యము 52,500 స్క్వేర్ మీటర్స్. SQM అంటే స్క్వేర్ చదరపు మీటర్లు అయిన పొడవు ఎంత? ఈ క్వశ్చన్కి వచ్చినారంటే ఏమిటంటే మనకు నిష్పత్తి ఇచ్చాడు. దీర్ఘచతురస్రం పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 12:7. దాని వైశాల్యము 52,500 స్క్వేర్ మీటర్లు అయినా పొడవు ఎంత అన్నాడు. సో మనకు పొడవు దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి మనకు? సో దీర్ఘచతురస్ర వైశాల్యం is equal to L into B. అయితే మనకి ఇక్కడ మనకు వైశాల్యం అయితే 12x అనుకుందాం ఇంటూ 7x అనుకుందాం is equal to ఎంత? 52,500 స్క్వేర్ ఫీట్స్. సో ఇక్కడ మనకు 12 into 7 84 x square. 84x square is equal to 52,500. X square is equal to
52,500/84. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 84 అనేది 84 12 కాబట్టి 3తో పోతుంది. 5 2 7 7 5 12 3తో పోతుంది కాబట్టి 3 2 6 3 8 24. అలాగే 3 1 3 2 3 7 21 3 5 15 0 0. ఇప్పుడు 4తో పోతుంది. 4 7 ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 4 16 4 1 12 4 7 28 4 5 20. సో 4 16కి 1 మిగులుతుంది, 4 12 3 మిగులుతుంది, 4 7 28 40. ఓకే. సో 7తో పోతుందా చూద్దాం. 7 4 7 35 7 6 42 42 7 2 14 3 7 5 35. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √625. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 25 25 625. వాట్ ఈజ్ ఎక్స్ ఇది? సో ఎల్ ఇంటూ బి అన్నారు మాకు. ఎక్స్ విలువ మనకి ఎంత వచ్చినారు? సో 25 వచ్చేసి 25 పొడవు అన్నారు కాబట్టి మనకు పొడవు ఎంత? సో పొడవు ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో పొడవు అడిగాడు. పొడవు ఎంత? 12x, వెడల్పు ఎంత? 11x. కాబట్టి 12 ఇంటూ ఎక్స్. దీన్ని మనము ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఎక్స్ విలువ ఎంత వచ్చింది? ఇక్కడ 25 వచ్చింది. కాబట్టి 12 5 60 6 24 6 30 300 సో మీటర్లు. ఓన్లీ పొడవు అన్నారు కాబట్టి మీటర్లలో తెలుస్తాం అన్నమాట. ఒకవేళ వైశాల్యం వస్తే చదరపు మీటర్లు అంటాం అట్లా. సో కాబట్టి కొంచెం ఏం లేదు ఇక్కడ 12x ఇంటూ 7x 12 84 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. ఇది ఈక్వల్ టు 52,500. 84x స్క్వేర్ మనం కట్ చేస్తే 625 వచ్చింది. 625 దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేరు? మనకు 25 యొక్క పర్ఫెక్ట్. అప్పుడు ఎక్స్ విలువ 25 వచ్చినప్పుడు పొడవు అన్నప్పుడు కాబట్టి మనకు పొడవు ఇంటూ అంటే 12 ఇంటూ ఎక్స్ కాబట్టి 12 ఇంటూ 20 12 ఇంటూ 12 40. సో కాబట్టి మనకు 300 మీటర్లు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 16. ఓకే 13వ క్వశ్చన్. దీర్ఘచతురస్రం పొడవు వెడల్పుల నిష్పత్తి. మళ్ళీ వెడల్పుల నిష్పత్తి ఇది 5:3. పొడవు నిష్పత్తి వెడల్పు. అంటే పొడవు వెడల్పు కంటే చూడండి క్వశ్చన్ మాత్రం వెడల్పు కంటే 8 మీటర్లు ఎక్కువ. 8 మీటర్లు ఎక్కువ పొడవు. అయినా దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? అయినా దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 5:3 అంటే పొడవు 5 భాగాలు, వెడల్పు 3 భాగాలు. భేదము వాటి వెడల్పు కంటే 8 మీటర్లు ఎక్కడ 2 భాగాలు ఈజ్ ఈక్వల్ ఇట్లా రాసుకోవచ్చు సింపుల్గా. ఈజ్ ఈక్వల్ టు 8. ఒక భాగంకి ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఒక భాగం 4 అయితే 5 భాగాలకి ఎంత అవుతుంది? 20 అవుతుంది. నెక్స్ట్ 3 భాగాలకి ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 ఎంత? 240 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఇట్లా షార్ట్ కట్లో చేసుకోవచ్చు. కాబట్టి మనం డీటెయిల్గా చేద్దాం. సో పొడవు నిష్పత్తి వెడల్పు is equal to 5x/3x. భేదము 5x minus 3x is equal to 2x. Therefore 2x is equal to 8. x is equal to ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్లు. 4 మీటర్లు అంటే మీటర్లు, వెడల్పు మీటర్లు. 4 మీటర్లు. మనకు పొడవు is equal to ఎంత? 5x is equal to 5 into 4 20 మీటర్లు. వెడల్పు is equal to నెక్స్ట్ ఎంత? 3x is equal to 3 into 4 12 మీటర్లు. Therefore వైశాల్యము is equal to పొడవు ఇంటూ వెడల్పు. కాబట్టి
ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 240 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ చదరపు మీటర్లు అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం చాలా జాగ్రత్తగా ఇలా చూడవచ్చు. సో ఇక్కడ మనం ప్రతి క్వశ్చన్ ఒక ఆర్డర్లో వస్తున్నాం. త్రిభుజాలు, చతుర్భుజము, దీర్ఘచతురస్రం ఇట్లా వస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 14. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి పొడవు వెడల్పుల నిష్పత్తి 2:1. వెడల్పు పొడవు కంటే 5 సెంటీమీటర్లు తక్కువ. తక్కువ 5 సెంటీమీటర్లు తక్కువ అయినా దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత? దీర్ఘచతురస్రం చుట్టుకొలత మనకు దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి లేదా 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. కానీ చతురస్రం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి ఏంటిది? పొడవు నిష్పత్తి వెడల్పు ఇది ఈక్వల్ టు 2:1. సో 2 - 1 2 దగ్గర ఒక భాగం అయితే ఎంత? ఒక భాగం. అంటే ఒక భాగం ఈజ్ ఈక్వల్ టు 2x - x x ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. కాబట్టి పొడవు ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది మనకు? 2x అంటే 2 ఇంటూ 5 10 సెంటీమీటర్లు. వెడల్పు ఈజ్ ఈక్వల్ టు x అనగా 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. మనకు పొడవు నిష్పత్తి వెడల్పు వచ్చింది. అప్పుడు వైశాల్యం దీర్ఘచతురస్రం చుట్టుకొలత equal to 2 into L plus B is equal to 2 into 10 plus 5 is equal to 2 into 15 is equal to 30 ఏమంటే మనం స్క్వేర్ సెంటీమీటర్స్ చదరపు మీటర్లు సెంటీమీటర్లు ఇట్లా మనం ఈజీగా తీసుకోవాలి. ఏం లేదు అక్కడ 2 - 1 ఇదంతా సార్ జనరేటర్స్ 2 - 1 ఎంత 5 1 పార్టీ కూడా 5 2 వరకు 10 10 + 5 15 ఏంటంటే 30 అసలు పెన్నే అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 15. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు. పొడవు 8 సెంటీమీటర్లు అయినా పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత? పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎంత? మనం ఫస్ట్ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? దీర్ఘచతురస్రము చుట్టుకొలత is equal to 2 into L plus B 2 into పొడవు ప్లస్ వెడల్పు. కాబట్టి మనకు
దీర్ఘచతురస్రం చుట్టుకొంత 20 సెంటీమీటర్లు ఇచ్చింది. పొడవు ఎంత ఇచ్చింది? 8 సెంటీమీటర్లు. అయినా పొడవు వెడల్పు మరియు నిష్పత్తి ఎంత అడిగి మనకు. అప్పుడు 2 ఇంటూ పొడవు 8 సెంటీమీటర్లు ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్ కదా. అప్పుడు మనకు 2 ఇంటూ 16 ప్లస్ 2 ఇంటూ బి 2b ఈజ్ ఈక్వల్ టు 24. సో 2b ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 16. ఈ 16 తీసుకొస్తాం. అప్పుడు 2b ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది 8 సెంటీమీటర్లు. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 8/2. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. పొడవు నిష్పత్తి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు పొడవు నిష్పత్తి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు పొడవు వరకు 8 సెంటీమీటర్లను ఇచ్చేసాడు ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో. 8 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 1 4 2 2 నిష్పత్తి 1. ఇదే మన ఆన్సర్. పొడవు నిష్పత్తి వెడల్పు ఈజ్ ఈక్వల్ టు 2:1. క్వశ్చన్ నెంబర్ 16. దీర్ఘచతురస్ర కర్ణం 20 మీటర్లు. దీర్ఘచతురస్రం ఒకదాని పొడవు 9 మీటర్లు అయినా దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? మనం ఇక్కడ దీర్ఘచతురస్రం అంటే మనం గమనించుకున్నాం. ఇదో దీర్ఘచతురస్రంలో ఒకదాని పొడవు ఎంత చివరకు కర్ణము 20 మీటర్లు ఇచ్చిండు. ఈ కర్ణం మనం 20 మీటర్గా తీసుకుందాం. ఒకదాని భుజం యొక్క పొడవు 9 మీటర్లు ఇచ్చిండు. అంటే 9 అంటే ఇది కానీ అని ఒకటి 9 మీటర్లు ఇచ్చిండు. ఇచ్చిన మనకు అడిగితే ఏంటంటే మనకు మరొక భుజం అడిగిండు. అంటే ఒక్కోసారి మనకు కర్ణం అడిగితే ఏం చేస్తుంటే కర్ణం ఈజ్ ఈక్వల్ టు √a² + b² అన్నాం. అప్పుడు ఇక్కడ మరో భుజం ఈజ్ ఈక్వల్ టు √d² - a² తీసుకోవాలి. ఎందుకంటే కర్ణంలోకి వెళ్ళి తీసేస్తే ఇది వస్తుంది d² - a² లేదా a² కూడా అనుకోవచ్చు. a² భుజం అంటే a². d ఎంత ఇక్కడ 20² మైనస్ a విలువ ఎంత 9² ఈజ్ ఈక్వల్ టు 20 ఎంత 400 9 81. సో ఈజ్ ఈక్వల్ టు √9 319. నెక్స్ట్ మనకి ఏంటిది ఇంకొక భుజం అనమాట. మనకు అడిగింది ఏంటి వైశాల్యం. సో వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వస్తున్నా వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. మనకు ఆల్రెడీ పొడవు 9 మీటర్లు ఇచ్చిండు. ఇది √19. ఇది ప్రధాన సంఖ్య కాబట్టి మనం దీన్ని 9 ఇంటూ √319. ఆన్సర్ మనకు 9 ఇంటూ √319 ఇట్లా ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడనే ఆపేసేయాలి. ఈ √319 అనేది ప్రధాన సంఖ్య. అది దేని యొక్క ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మనం ఇదే ఆన్సర్ని ఫైనల్గా డిసైడ్ చేయాలన్నమాట. సో ఇది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కున్నప్పుడు 2 భుజాలు ఇస్తేనేమో √a² + b². ఒకవేళ ఎలిస్తేనే కనుక్కుంటే డయాగ్నల్ వస్తుంది. కర్ణం ఇచ్చి ఒక భుజం ఇస్తే కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ మరో భుజం వస్తుంది. అప్పుడు ఆ భుజము ఇంటూ ఈ భుజం ఏమవుతుంది వైశాల్యం అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17.
క్వశ్చన్ నెంబర్ 17. దీర్ఘచతురస్ర యొక్క దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 4 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు. 4 సెంటీమీటర్లు మరియు 3. అయినా కర్ణం ఎంత? చాలా చిన్న క్వశ్చన్. కర్ణం ఎంత? ఇక్కడ ఏమి ఇచ్చినాము? ఇది దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం భుజాలు ఎంత వచ్చిందంటే, ఓకే కొంచెం దగ్గర తీసుకున్నాం. ఇది 3 సెంటీమీటర్లు ఇచ్చిండు, ఇది 4 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఏం అడుగుతున్నారు మనకు? కర్ణం అడుగుతున్నాం. 4 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇది 3 ఇచ్చి 4 ఇచ్చినప్పుడు కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ తెలుసుకున్నాం. కర్ణం ఈజ్ ఈక్వల్ టు √a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ స్థిరం ప్రకారంగా అన్నాం మనం. దీన్ని డైరెక్షన్ టెస్ట్ కూడా వాడతారు. 9 + 16 ఈజ్ ఈక్వల్ టు √25 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. 2 భుజాలు ఇచ్చి కర్ణం అడిగినప్పుడు ఫార్ములా ఏంటి? √a² ప్లస్ b². క్వశ్చన్ నెంబర్ 18. చతురస్రం యొక్క భుజము 20 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? చతురస్రం యొక్క భుజము ఎంత? 20 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? చతురస్రం అంటే ఎట్లా ఉంటుంది? అన్ని భుజాలు సమానంగా ఉన్నదాన్ని మనం చతురస్రం అన్నాం. అన్ని భుజాలు కూడా సమానంగా వస్తాం కానీ చతురస్రం. చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు a² లేదా భుజము స్క్వేర్ అన్నమాట. భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20² ఈజ్ ఈక్వల్ టు 400 స్క్వేర్ సెంటీమీటర్స్. చతురస్రం యొక్క వైశాల్యాన్ని స్క్వేర్ సెంటీమీటర్లో కొలుస్తాం కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్ చదరపు స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 19. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. సో చతురస్రం యొక్క చుట్టుకొలత 68 సెంటీమీటర్లు అయిన చతురస్ర వైశాల్యం ఎంత? ఇప్పుడు మనం ఇంతకు నేర్చుకునే దీర్ఘచతురస్రాలు కాబట్టి చతురస్రం గురించి మాట్లాడుతున్నాం. చతురస్రం అంటే ఏమనుకున్నాము? అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అనుకున్నాం. ఏ. సో చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? చతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4a. 4 ఇంటూ భుజము కాబట్టి 4 ఇంటూ a. 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిన మనకు? చుట్టుకొలత 68 సెంటీమీటర్ కదా. సో అయినా a ఈజ్ ఈక్వల్ టు 68/4. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 4 1 4 4 7 17 సెంటీమీటర్. వాట్ ఈస్ దిస్? ఏంటిది? చతురస్రం యొక్క భుజము కదా. ఇప్పుడు చతురస్రం యొక్క ఏం కాదు? వైశాల్యం కాదు. చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు a²
డైరెక్ట్ భుజము స్క్వేర్ అనుకున్నాం మనం ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 17 వల్ల 289. సో 289 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు కానీ చతురస్రం యొక్క భుజం కనుక్కుంటేనే మనకు చతురస్ర వైశాల్యం వస్తుంది. చతురస్రం చుట్టుకొలత ఇచ్చాడు. చతురస్రం చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 4a. 4 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిన మనకు 68. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 17 వస్తుంది. 17 స్క్వేర్ ఎంత 289. 17 స్క్వేర్ 289. దీన్ని మనము చతురస్ర వైశాల్యము అంటాం. క్వశ్చన్ నెంబర్ 20. చతురస్రం యొక్క కర్ణం 18 సెంటీమీటర్లు. చతురస్రం కర్ణం 18 సెంటీమీటర్ అయినా చతురస్ర వైశాల్యం ఎంత? సో చతురస్ర కర్ణం ఇచ్చిండు. సో కాబట్టి వైశాల్యం అనేది చతురస్ర కర్ణం ఇచ్చి మన వైశాల్యం అనేది ఫార్ములా ఏంటిది? చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డి స్క్వేర్. చతురస్ర వైశాల్యంకు డయాగ్నల్ ఇస్తే భుజం మనం కాకుండా డయాగ్నల్ ఇస్తే మనం 1/2 ఇంటూ డి స్క్వేర్. అప్పుడు ఒకటి 1/2 ఇంటూ 18 ఇంటూ 18 స్క్వేర్. మనం ఏమైనా రాసుకోవచ్చు మనము 1/2 ఇంటూ 18 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 2 1 2 9. సో 9 72 18 9 162 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది మనం వైశాల్యం కదా. ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు చతురస్రం కర్ణం స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ విధంగా మనం చతురస్ర కర్ణం ఇచ్చి వైశాల్యం అడిగినప్పుడు కర్ణము బై 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటాం. అందులో చతురస్ర కర్ణం ఇచ్చినప్పుడు మనకు సెంటీమీటర్ ఇచ్చినప్పుడు 1/2 ఇంటూ డి స్క్వేర్ అంటాం. కాబట్టి 1/2 ఇంటూ 18 స్క్వేర్ 1/2 ఇంటూ 9 ఇంటూ 18 ఇంటూ 18 2 అంటే 2 9 2 దూరం 18 162 18 180. సో 162. ఇప్పుడు మనము చతురస్రం యొక్క సో ఇక్కడ క్షేత్రమితిలోని బేసిక్ లెవెల్ ఫార్ములాస్లలో మనం త్రిభుజాలు రకాలు, త్రిభుజాలలో అన్ని రకాలు సమబాహు త్రిభుజము, అసమబాహు త్రిభుజము, విషమ త్రిభుజం అసమతంలో ఒకటే అనుకున్నాం. సో లంబకోణ త్రిభుజము. సో ఈ త్రిభుజాలతో పాటు ఇప్పుడు మనం చతురస్రము, చతుర్భుజం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సమాంతర చతుర్భుజాలు, రాంబస్సు, వృత్తము, అర్ధవృత్తము, గోళము. సో ఇలాంటి టాపిక్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో దీనికోసం మీరు రెగ్యులర్గా బేసిక్ ఫార్ములాస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దానికోసం మీరు రెగ్యులర్గా సత్య ఆన్లైన్ ఏఎస్ఎస్ క్లాసెస్ మీరు రెగ్యులర్ ఫాలో అవుతుండండి. దీంతో మీకు మంచి కాన్ఫిడెన్స్తో పాటు సబ్జెక్ట్ కూడా బేసిక్ నుంచి హై లెవెల్ పక్కా కాన్ఫిడెంట్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.